దీక్షితులు గారు అంటారు, అమ్మ లక్ష్మి, వ్రతం స్టార్ట్ చేసే ముందు 5గురు ముత్తైదువులను పిలిచి పాదాలకి పసుపు రాయాలని చెప్పాను కదా, గుళ్ళో ఎవరైనా ముత్తైదువులు వస్తారేమో కనుక్కో అనగానే అలాగే అని చెప్పి లక్ష్మి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, ఎవరైనా వస్తారేమో అని చెప్పి. ఇక అప్పుడు ఒక ఆవిడ అంటుంది, అదేంటమ్మా వరలక్ష్మి వ్రతం ఇంట్లో కదా చేసేది, నువ్వేంటి గుళ్ళో పెట్టుకున్నావు అనగానే, అది తప్పనిసరి పరిస్థితిలో ఇలా గుళ్ళో చేయాల్సి వస్తుంది, మీరు వస్తారా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏమోలే అమ్మ నేనైతే రాను అని చెప్పి ఇక ఆవిడ రాకుండా వెళ్ళిపోతుంది. మరోపక్క ఇంకొక ఆవిడని అడుగుతుంది, ఇలా నా భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి నేను అమ్మవారి వ్రతం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను, ఆశీర్వాదం కోసం మీరు వస్తారా, పాదాలకు పసుపు కూడా రాయాలి అన్నట్టుగా చెప్తూ ఉంటే, మీరు నన్ను ఆశీర్వాదం కోసమే కదా పిలిచింది, ఆస్తులేమీ అడగట్లేదు కదా, వస్తానమ్మా అని చెప్పి అలా తనకి ఒక 4 ముత్తైదువుల్ని తీసుకొస్తుంది. ఇక అప్పుడు దీక్షితులుగా చూసి, అమ్మ లక్ష్మి, నువ్వు 4 ముత్తైదువుల్నే తీసుకొచ్చావు, మొత్తం 5గురు కదా కావాలి అని చెప్పి అనగానే, ఇక వచ్చిన ముత్తైదువుల్లో ఒక ఆవిడ, అమ్మ నువ్వు వచ్చిన ముత్తైదువులకి పసుపు రాస్తూ ఉండు, నేను గుడిలో ఇంకెవరైనా అడుగుతాను అని చెప్పి ఆవిడ వెళ్తుంది. ఇక అదే టైంకి అరవింద అదే గుడికి వస్తుందన్నమాట. ఇక గుడిలోకి వస్తూ ఉంటుంది. అరవింద ఆ దేవుణ్ణి ఇలా అడుగుతూ ఉంటుంది, నా మిత్రకి ఇప్పుడు రాబోయే గండం ఏమవుతుందో నా మిత్రకి అని చెప్పి చాలా కంగారుగా ఉంది, ఇంతకుముందు అంటే నా కోడలు లక్ష్మి ఉండేది, కాపాడుకునేది అడుగడుగున, ఇప్పుడేమో నా కోడలు లేదు, ఇప్పుడు నా మిత్రకి ఏమవుతుందో అని చెప్పి చాలా కంగారుగా ఉంది అని చెప్పి, ఎలాగైనా నువ్వే కాపాడాలి అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక అరవింద పక్కకు వెళ్తూ ఉంటే అప్పుడే ఒక ముత్తైదు వచ్చి, అమ్మ ఒక ఆవిడ నాకు తెలిసిన ఆవిడ భర్త ప్రాణాల కోసం అని చెప్పి పూజ చేస్తుంది, అయితే పూజ స్టార్ట్ చేసే ముందు 5గురు ముత్తైదుల నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి, మీరు వస్తారా అని చెప్పి అనగానే అప్పుడు అరవింద అంటుంది, ఆశీర్వాదం అంటే స్వచ్ఛమైన మనసుతోని, చాలా నిర్మలమైన మనసుతోని ఆశీర్వదించాలి, ఇప్పుడు నా మనసు అంతా కూడా చాలా ఆందోళనగా ఉంది, ఆ అమ్మాయిని నేను స్వచ్ఛంగా అంటే అంత నార్మల్గా నేను ఆశీర్వదించలేను కదా, ఏమీ అనుకోకండి అని చెప్పి అరవింద వెళ్ళిపోతూ ఉంటే, అమ్మ ఒక్క నిమిషం, ఆ అమ్మాయి పాపం తన భర్త ప్రాణాల కోసం చేస్తుంది, మీరు ఇలాంటి ఆశీర్వాదం ఇస్తే మీకు కూడా పుణ్యమే కదా, కొంచెం ఆలోచించండి అని చెప్పి ఆవిడ అన్నంతోని, సరే పదండి వస్తాను అని చెప్పి అరవింద ఒప్పుకుంటుంది. ఇక అరవింద లక్ష్మి ఉన్నవైపు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అరవిందని గమనిస్తాడనమాట జయదేవ్, ఇదేంటి అరవింద ఇటువైపే వస్తుంది అని చెప్పి, నేను ఇక్కడ చూస్తే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి జయదేవ్ పక్కకి వెళ్ళి దాక్కుంటారనమాట. ఇక అరవింద వచ్చి అక్కడ ఉంటుంది. ఇక లక్ష్మి తలెత్తకుండానే ఇక వచ్చిన 5వ ముత్తైదు కూడా పాదాలకి రాస్తూ ఉంటుంది, అరవింద పాదాలకి పసుపు రాస్తూ ఉంటే, అరవింద ఏంటి నాకు ఒకలాంటి ఇది కలుగుతుంది అన్నట్టుగా, ఎవరు రాసేది అన్నట్టుగా మొహం చూడాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక తలదించుకొని పాదాలకు రాస్తూ ఉంటుంది కదా, ఇక చూడదనమాట. అలా మొత్తానికి అందరి పాదాలకి పసుపు రాశాక లక్ష్మి లేచి నించోగానే ఇక లక్ష్మిని చూడగానే షాక్ అయిపోయి అరవింద తన చేతిలో ఉన్న పూల బొంటిని కింద పడేస్తుందనమాట. ఇక అప్పుడే జయదేవ్ కూడా వస్తారు. ఇక లక్ష్మి జయదేవ్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. లక్ష్మి అని చెప్పి అరవింద షాక్లో అలా చూస్తూ ఉండిపోతుంది. మరోపక్క ఎవరైతే కిడ్నాపర్ని లక్ష్మి హెల్ప్ అడుగుతుందో అతను ఇక తనకు తెలిసిన కిడ్నాపర్స్ అందరికీ ఫోన్ చేస్తూ ఉంటాడు. రే ఈ మధ్యలో ఒక 2 రోజుల్లో ఎవరినైనా కిడ్నాప్ చేసావా అని చెప్పి ఎవరికైనా ఫోన్ చేస్తాడనమాట. అప్పుడు చేశానన్న ఒక చిన్నపిల్లాడిని అనగానే, చిన్నపిల్లాడు కాదురా 30 ఏళ్ళ వ్యక్తిని అని చెప్పి అతను అంటాడు. 30 ఏళ్ళ వ్యక్తి బాగా ఉన్న కుటుంబం నుంచి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారనమాట. లేదన్నా నేనైతే ఏం కిడ్నాప్ చేయలేదు అని చెప్పి అలా 4-5గురిని అడుగుతూ ఉంటే ఇక ఫోన్ పెట్టేసి ఈ కిడ్నాపర్, అదేంటి అసలు ఎంతమందిని అడిగినా కూడా ఇది ఏం తెలియదు అంటున్నారేంటి అనగానే ఆ కిడ్నాపర్ పక్కన ఇంకొక అతను ఉంటాడు. అదేంటన్నా ఎప్పుడు కూడా మనం డబ్బుల కోసం పాపం పుణ్యం చూడకుండా మనం ఎవరినైనా సరే కిడ్నాప్ చేసి చంపి పడేసే వాళ్ళం, ఇప్పుడేంటన్నా అసలు నువ్వు ఇంత మంచి చేయాలనుకుంటున్నావు ఆ అమ్మాయి అడగంగానే అని చెప్పి అడుగుతాడు. మరోపక్క అరవింద అంటుంది, నేను చూస్తుంది లక్ష్మినేనా లేదంటే లక్ష్మి రూపంలో ఉన్న సంయుక్తన అని చెప్పి అనగానే ఇక అక్కడ జయదేవ్ ఉంటారు, లక్ష్మియే అని చెప్పి అంటారు. ఇటుపక్క దీక్షితులు కూడా అవును తను లక్ష్మియే అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్, లక్ష్మి గురించి జరిగిందంతా కూడా నీకు తెలియాలి అని చెప్పి ఇక అరవింద్కి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు. అక్క ఆ రౌడీలు ఇద్దరు అంటే కిడ్నాపర్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకన్నా ఆ అమ్మాయికి నీకు సహాయం చేయాలనిపించింది అని చెప్పి పక్కనున్న రౌడీ అడుగుతూ ఉంటే ఇటు కిడ్నాపర్ అంటాడు, ఏమో ఆ అమ్మాయి వచ్చి అడిగితే నా సొంత చెల్లె వచ్చి రిక్వెస్ట్ చేసినట్టుగా అనిపించింది, అసలు మనం పాపం పుణ్యం చేయకుండా ఎన్ని పాపాలు చేశామో, అసలు ఈ అమ్మాయి భర్తని ఎలాగైనా కాపాడి ఆ అమ్మాయికి అందించాలరా, కొంచెమైనా మనం చేసిన పాపాలని తగ్గించుకుంటాము, పాపాలు చేసి మనకి పుణ్యం విలువ తెలియడం లేదు, ఇలాగైనా సరే ఈ అమ్మాయి భర్తను కాపాడాల్సిందే అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. మరో పక్క అరవింద లక్ష్మిని హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత అరవింద అంటుంది లక్ష్మితోని, ఇంతకాలం నీకోసం ఏడవని రోజంటూ లేదు లక్ష్మి, ఏదో ఒక అద్భుతం జరిగి తిరిగి వస్తావని నేను ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాను, అసలు ఇంతకాలం నీ కుటుంబాన్ని నీ భర్తని వదిలి ఒక అజ్ఞాతంగా ఎందుకున్నావు లక్ష్మి, ఎలా ఉండగలిగావు అని చెప్పి అరవింద అడుగుతుంది. లక్ష్మి పరిస్థితులు నా కాళ్ళకి సంఖ్యలు వేసాయి అత్తయ్య, రాలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద, నీ కాళ్ళకి ఎన్ని సంఖ్యలైనా ఉండని అసలు నువ్వు ఎందుకు రాలేదని చెప్పి ఆ దేవుణ్ణి ప్రతిరోజు నిందిస్తూనే ఉన్నాను, మా లక్ష్మికి ఎందుకు ఇంత బాధ ఇంత దుఃఖం, ఇంత చిన్న వయసులో భర్తకి దూరం చేశావు, కుటుంబానికి దూరం చేశావు అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రతిరోజు నిందిస్తూనే ఉన్నాను, ఎంత బాధపడ్డాను అని చెప్పి అరవింద అంటుంది.
ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నాను. అసలా ఎందుకు మిత్రని నిన్ను దూరం అయిపోయారు, చక్కగా కలిసి ఉండేవాళ్ళు అని చెప్పి ఎంత బాధపడ్డానో. కానీ అసలు ఆ కన్నీళ్ళకి ఈరోజు సమాధానం దొరికింది. ఇంత ఆనందం ఒకటేసారి ఇవ్వడానికి ఆ దేవుడు ఇదంతా చేసినట్టున్నాడు. చాలా ఆనందంగా ఉంది లక్ష్మి నిన్ను చూసి అని చెప్పి ఇలా మళ్ళీ హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత అరవింద అంటుంది, ఆయన నీకు అంత కాని దాని అయిపోయానా, అంత పరాయి దాన్ని అయిపోయానా చెప్పు లక్ష్మి అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అదేంటి అత్తయ్య గారు అలా అంటారు అని చెప్పి అంటుంది లక్ష్మి. అప్పుడు అరవింద, అసలు నువ్వు చనిపోయావని చెప్పి ఎంత బాధపడుతున్నానో, ఎంత ఏడుస్తున్నానో నువ్వు చూస్తూనే ఉన్నావు. అయినా కూడా నోరు విప్పి చెప్పాలనిపించలేదా, నా కళ్ళలో సంతోషం చూడాలనిపించలేదా, నేను ఒక్కదాన్నే కానిదాన్ని అయిపోయానా, ఎందుకని నా దగ్గర దాచావు చెప్పు అని చెప్పి అరవింద నిలదీస్తుంది అనమాట లక్ష్మిని. లక్ష్మి అంటుంది, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను కట్టేసే అత్తయ్య, చెప్పాను కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు జయదేవ్, లక్ష్మి ఏం చేసినా తనకి ఒక అర్థం ఉంటుంది, అందుకే తను చెప్పలేకపోయింది. నీ మీద అభిమానం లేక కాదు, ప్రేమ లేక కాదు, తన చుట్టూ ఉన్న పరిస్థితులు చెప్పలేకపోయావు, అర్థం చేసుకో అని చెప్పి జయదేవ్ అంటారు. ఆ తర్వాత ఇటు దీక్షితులు గారు అంటారు, అరవింద అప్పుడు లక్ష్మిని ఎందుకు దూరం చేశాడో, ఇప్పుడు ఎందుకు దగ్గర చేశాడో అంతా ఆ దేవుడు లీల, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ భగవంతుడి లీలలు మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇకనైనా లక్ష్మిని దూరం చేసుకోకుండా సంతోషంగా హ్యాపీగా బాగా చూసుకోండి అని చెప్పి దీక్షితులు గారు చెప్తారు. అరవింద అంటుంది, అమ్మ లక్ష్మి, ఈసారి నిన్ను అస్సలు దూరమే చేసుకోము, నీ విలువ మాకు బాగా తెలిసి వచ్చింది, సంతోషంగా చూసుకుంటాము, అసలు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి అంటుందన్నమాట అరవింద. ఆ తర్వాత దీక్షితులు గారు అంటారు, అమ్మ లక్ష్మి ఇక పూజ ప్రారంభిద్దామా, మళ్ళీ సమయం అవుతుంది అనగానే, అలాగే దీక్షితులు గారు అని చెప్పి ఇక వ్రతం స్టార్ట్ చేస్తారనమాట. మరోపక్క ఇక లక్ష్మి ఎవరినైతే కిడ్నాపర్ని హెల్ప్ అడుగుతుందో అతను అందరికీ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటు పక్క ఏమో మిత్రం చూపిస్తారనమాట, అలాగే సేమ్ బంధించేసే ఉంచుతారు. ఇక మిత్రకి కొంచెం దూరంలో ఒక ముగ్గురు రౌడీలు కూర్చొని క్యారం బోర్డ్ ఆడుతూ ఉంటారు. ఇక రౌడీల్లో ఒక అతనికి ఈ కిడ్నాపర్ ఫోన్ చేస్తాడనమాట. ఇక ఒరే రమేష్ నీతో మాట్లాడాలి అనగానే ఇక ఆ రౌడీ పక్కకు వస్తాడనమాట. చెప్పన్నా అనగానే ఇటు కిడ్నాపర్ అంటాడు, అది 2 రోజుల క్రితం ఎవరైనా కిడ్నాప్ చేశారా అనగానే, కిడ్నాప్ చేశాము అనగానే, ఎలా ఉంటాడు అతను అనగానే, 6 అడుగులు ఉంటాడు, సినిమా హీరోలా ఉన్నాడు, గోపింట్ అతను అనగానే, అవునా అతన్ని ఏమి చేయకండిరా, మనకు కావాల్సిన వ్యక్తి ఎలాగైనా తప్పించాలి అని చెప్పి ఈ కిడ్నాపర్ అంటూ ఉంటే, అటువైపు ఆ రౌడీ అంటాడు, అసలు ఇక్కడ ఉన్న ఈ మిగతా రౌడీలు చాలా తేడా క్యాండిడేట్లా అనిపిస్తున్నారు, సాయంత్రం లోపు అతన్ని ఏదో చేయాలని కూడా చూస్తున్నారు, అసలు ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా నాకు కూడా సరిగ్గా అర్థం కావట్లేదు అని చెప్పి ఈ రౌడీ చెప్తూ ఉంటే, ఏదైనా కూడా మనం త్వరపడాలి, అతన్ని ఎలాగైనా కూడా విడిపించాలరా అనగానే, కష్టమన్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ కిడ్నాపర్ అంటాడు, దేనికోసమైనా మనం చేసే డబ్బుల కోసమే కదరా, ఆ డబ్బులు ఎంతైనా సరే నేను ఇస్తానురా అనగానే, మనం నష్టపోం కదన్నా అనగానే, ఆ డబ్బులు నేను ఇస్తా అంటున్నాను కదా, ఎలాగైనా తప్పించాలి అనగానే, అలాగే అన్నా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత వెంటనే ఈ విషయం ఇక లక్ష్మికి చెప్పాలని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి వ్రతంలో ఉంటుంది కదా, ఫోన్ ఏమో సైలెంట్లో పెట్టుకుంటుంది. ఫోన్ ఏమో రింగ్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి రిక్వెస్ట్ చేసి అడిగింది, ఫోన్ ఏమో లిఫ్ట్ చేయట్లేదని చెప్పి ఫోన్ చేస్తూనే ఉంటాడు. మరోపక్క లక్ష్మి వ్రతం మొత్తానికి కంప్లీట్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత ఇక అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఒక ముత్తైదు వెళ్తూ ఇలా అంటుంది, అమ్మ నువ్వు చాలా నిష్టగా ఈ వ్రతాన్ని చేసావు, ఖచ్చితంగా అమ్మవారిని నమ్ముకో, నీకు వ్రత ఫలితం దక్కుతుంది అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇక అరవింద అంటుంది, అమ్మ లక్ష్మి ప్రతిసారి మిత్రుని నువ్వే కాపాడుకున్నావు, ఈసారి కూడా నువ్వే కాపాడుతావని నాకు నమ్మకం ఉంది అని చెప్పి, నిజంగా నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, మిత్రుని కాపాడడం కోసమే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావేమో అనగానే, అప్పుడు లక్ష్మి అంటుంది, నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు, ఆయన నా భర్త, మీకు కొడుగ్గా ఆయన మీ కొడుకు కాబట్టి మీకు ఎంతో ప్రేమ ఉంది, ఆయన నా భర్త, నా బాధ్యత అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లక్ష్మికి ముద్దు పెడుతూ ఉంటుంది అరవింద. ఇక అప్పుడే జయదేవ్ లక్ష్మి ఫోన్ చూసి, అమ్మ లక్ష్మి ఇందాక నువ్వు వ్రతం చేస్తున్నప్పుడల్లా ఫోన్ రింగ్ అవుతుంది చూసుకో అమ్మా అనగానే, అప్పుడు లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పన్నా అనగానే, నీ భర్త ఆచూకీ ఎక్కడున్నాడో తెలిసిందమ్మా అని చెప్పి అతను చెప్పంగానే లక్ష్మి చాలా సంతోషిస్తూ ఉంటుంది.